నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. జనసేన పార్టీ, ఆ పార్టీ అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్పై రాజకీయంగా ఏదైనా కుట్ర జరుగుతుందా అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి ఇప్పుడు ఈ చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృత స్థాయిలో జరుగుతుంది. 2024 ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు. రాజకీయంగా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ఆ తర్వాత ఆయన పరామర్శించడానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళినటువంటి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించిన తదుపరి ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. మేము ఎక్కడా కూడా ఓటును చీలనివ్వకుండా కూటమిగా ఏర్పడుతున్నాం, మేము అధికారంలోకి వస్తాం, ప్రజలకు సుపరిపాలన అందిస్తాం. నిజంగా అదే జరిగింది. దానికి ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిదనే చెప్పాలి. నిజంగా ఆయనే లేకపోతే కూటమి అనేది లేదు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేది రెండోసారి. సో ఇలాంటి సందర్భంలో కూటమిలో కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్న పార్టీ జనసేన. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల కలయికతో రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది. ఇటువంటి సందర్భంలో అధికారంలోకి వచ్చిన తదుపరి జరుగుతున్న పరిణామాలు మనం ఒకసారి పరిశీలిస్తే జనసేనపై ఏదో ఒక రకమైనటువంటి కుట్ర జరుగుతుంది. రాజకీయంగా బురద జల్లడానికి, రాజకీయంగా అనగద్రొక్కడానికి అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమంది సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకుల ద్వారా కూడా ఇది జరుగుతుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. రాజకీయ విశ్లేషకులు కూడా దీన్ని ఎక్కడా కూడా ఒక రకమైనటువంటి అంచనా వేయలేకపోతున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది. తాజాగా సాయికృష్ణ వ్యవహారం అది కాస్త పొలిటికల్ కలర్గా మారిపోయింది. రాజకీయంగా ఏ రకమైనటువంటి పరిణామాలు ఉన్నాయనేది మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఆ సిఐ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే కృష్ణలంక సిఐ నాగరాజు ఏదైతే ఈ యొక్క మిస్సింగ్ కేసు, లాకప్ డెత్ జరిగిందని ఎవరి మీద అయితే జరుగుతుందో దానికి సంబంధించినటువంటి గాదే సాయికృష్ణ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువకుడే. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దీన్ని రాజకీయంగా ఓన్ చేసుకోవాలి. ఎలాగైనా అంశాన్ని మనం ఒక రకమైనటువంటి దీనిగా తీసుకోవాలి, తద్వారా రాజకీయంగా మనం మరింత మనకు మైలేజ్ పెరుగుతుంది అనే భావనలో వైఎస్ఆర్సీపీ ఉంది. సాధారణంగా ఆ ప్లేస్లో ఏ పార్టీ ఉన్నా అదే రకమైనటువంటి ఆలోచన చేస్తుంది. సో వారు ఆ రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి పరిణామం, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది కాపు నాయకులు, కొంతమంది ఒక్కొక్కరు కొంత అమౌంట్ వేసుకుని దాదాపుగా 20 లక్షల వరకు గాదే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి అందజేశారు. అది మానవతా దృక్పథంతో చేసింది, ఓకే, అంతా బాగుంది. కానీ దాన్ని కూడా రాజకీయంగా సామాజిక వర్గానికి అనుసరించి దాన్ని ఆ రకమైనటువంటి విధానంతో వెళ్ళారు, తద్వారా మిగిలిన వారికి ఒక రకమైనటువంటి ఆలోచన కలుగుతుంది అనేది ఒక చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు తాజాగా కొన్ని సంఘటనలు, కొన్ని పరిణామాలు అది జనసేనను ఉద్దేశించి జనసేనకు ఆపాదించే విధంగా ఒక రకమైనటువంటి వాతావరణం ఉంది అనేది ఒక చర్చ జరుగుతుంది. ఉదాహరణకు సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి మళ్ళీ తన తల్లి పార్వతి ఆమె గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంటే ఇప్పుడు వరకు లేనటువంటి అంశాలు కొన్ని దాన్ని తెర మీదకి తీసుకువచ్చి ఒక రకమైనటువంటి మైలేజ్ కోసం చూస్తున్నారు కొంతమంది వ్యక్తులు కావాలని అనేది. తన కుమార్తె దారుణమైనటువంటి పరిస్థితుల్లో హతమార్చబడింది, ఎవరికైనా బాధ ఉంటుంది. అలాగే సాయికృష్ణ వ్యవహారానికి సంబంధించి కూడా కడుపు కోత తన తల్లికి. ఇప్పుడు ఆ అంశాలను సామాజికంగా కులానికి సంబంధించి దాన్ని తీసుకొచ్చి జనసేనపై రుద్దడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒక చర్చ. అంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. కావాలని జనసేనపై ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో జనసేన అంటే వారి మీద బురద జల్లే ప్రయత్నాలు చేయటం, లేనిపోని అంశాలను బయటికి తీసుకొచ్చి
పార్టీను అలాగే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను ఒక రకమైనటువంటి గందరగోళ అయోమయ పరిస్థితులకు గురి చేసే విధంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి గతంలో. ఇలాంటి క్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారం కూడా, ఇది కూడా జనసేనపై కుట్ర జరుగుతున్నట్లుగానే ఒక చర్చ. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్యవహారానికి సంబంధించి ఒక జనసేన పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఇద్దరి మధ్య మాట్లాడుకున్నటువంటి ఫోన్ సంభాషణ బయటికి రావటం. అంటే ఇక్కడ టార్గెట్ జనసేన అన్నట్లుగానే జరిగింది అనేది అప్పట్లో జరిగినటువంటి ఒక ప్రచారం. ఏదేమైనప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేనటువంటి ఒక శక్తిగా, వ్యక్తిగా, వ్యవస్థగా మారినటువంటి పవన్ కళ్యాణ్పై ఒక రకమైనటువంటి దాడి జరుగుతోంది. దీన్ని పసిగట్టి ఓవర్కమ్ చేసుకోకపోతే రాబోయే రోజుల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. లైట్ తీసుకుంటే సరిపోదు అనే దాని మీద కూడా రాజకీయ విశ్లేషకులు ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే పార్టీని మరింత బలోపేతం చేయాలి, పార్టీని మనం ఒక విధి విధానంతో, ఒక సైద్ధాంతిక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటితో నడిపించుకోవాలి, దీనికి సంబంధించి మనం ముందుకు వెళ్ళాలి, ఏ రకమైనటువంటి ఒక కార్యాచరణ, ఒక పక్కా ప్రణాళికతో వెళ్తే పార్టీ బలపడుతుంది అనే దాని మీద ఆలోచన చేసి పార్టీ కోసం నిర్మాణ సారథులు కమిటీ ఒకటి వేశారు. ఆ కమిటీ దాదాపుగా 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో దాదాపుగా 40,000 దరఖాస్తులను తీసుకున్నారు. ఎవరైతే పార్టీలో క్షేత్రస్థాయిలో పనిచేయటానికి, అలాగే వారికి పదవుల కోసం, దీనికి సంబంధించి కూడా అనూహ్యంగా దరఖాస్తులు రావటం. ఈ రకమైనటువంటి వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేనను మరింతగా బలోపేతం చేయాలి, దానికి ఏ రకమైనటువంటి ఒక ప్లానింగ్తో వెళ్తే వర్కౌట్ అవుతుంది అనే దాని మీద ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. ఒక పక్కన ప్రభుత్వంలో కీలకమైనటువంటి భూమిక పోషిస్తూనే పార్టీని నిలబెట్టుకోవాలి, పార్టీ పట్ల ఏ రకమైనటువంటి ఆలోచన విధానం ప్రజలు కలిగి ఉన్నారో దాన్ని మనం వమ్ము చేయకుండా ముందుకు వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం పార్టీపై వస్తున్నటువంటి, పార్టీలో ఉన్నటువంటి నాయకులపై వస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణలు, అవినీతి అక్రమాలకు సంబంధించి వాటిని కూడా తిప్పికొట్టాలి. ఆయన ఇప్పటికే చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా వచ్చినటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ నిజమని తేలితే వారు పార్టీలో ఉండరు, ఇందులో ఎలాంటి అనుమానం లేదు అని. దీనికి సంబంధించి ఇప్పుడు వరుస దాడులు, అంటే ఏదో రకంగా మైనస్ చేయాలి, ఏదో రకంగా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను ఒక రకమైనటువంటి అయోమయానికి, గందరగోళానికి గురి చేయాలి అనే దాని మీద కొంతమంది పనిగట్టుకుని ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎంతమంది ఏ విధమైనటువంటి వ్యూహాలతో, ప్రణాళికలతో వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు, మేము చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాం అనేది జనసేనలో ఇప్పుడు ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి మాట. చూడాలి సేనాని మరి ఏ రకమైనటువంటి సరికొత్త వ్యూహంతో అడుగులు వేస్తారు. వస్తున్నటువంటి విమర్శలను తట్టుకోవాలి, ఆరోపణలను ఎదిరించాలి, అన్నిటిని కూడా తిప్పికొట్టాలి. దానికి సంబంధించి ఒక స్ట్రాంగ్ ప్లానింగ్తో ముందుకు వస్తారు తప్పకుండా అనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.